ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో పోలవరం కుడి ప్రధాన కాలువ వెంట ఉన్న మట్టి నిల్వలను వైసీపీ పాలన కాలంలో కనీసం 300 కోట్లకు పైగా దోపిడీ చేశారు. ఏకంగా 1.21 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఎత్తుకుపోయారు. గన్నవరం, నున్న, విజయవాడ, వెలగలేరు 4 సబ్ డివిజన్ల పరిధిలో కాలువ వెంట మొత్తం 2.18 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి నిల్వలు ఉండాలి. వీటిలో కేవలం 63.64 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టికి మాత్రమే అధికారులు ఇప్పటి వరకు అనుమతి ఇచ్చారు. కానీ ప్రస్తుతం 15.51 లక్షల క్యూబిక్ మీటర్లే ఉంది. మిగతా 1.21 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి మాయమైంది. వైసీపీ హయాంలో పోలవరం కట్టవెంట విచ్చలవిడిగా జరిగిన మట్టి దోపిడీకి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. వైసీపీ నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా దందా కొనసాగించారు. తాజాగా పోలవరం కాలువ వెంట మట్టి నిల్వల గురించి వివరాలు ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా సామాజిక కార్యకర్త జమలయ్య దరఖాస్తు చేయడంతో వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. పోలవరం కుడి ప్రధాన కాలువ డివిజన్ నంబర్ 5కు చెందిన విజయవాడ ఈఈ ఇచ్చిన అధికారిక సమాచారం ప్రకారం కేవలం 15.51 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాత్రమే ప్రస్తుతం మిగిలింది. గన్నవరం సబ్ డివిజన్లో కిలోమీటర్ 133.8 నుంచి 146.285 మధ్యలో 37.47 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని దోచేశారు. నున్న సబ్ డివిజన్లో కిలోమీటర్ 146.285 నుంచి 156.5 మధ్యలో మొత్తం ఎత్తుకుపోయిన మట్టి 32.42 లక్షల క్యూబిక్ మీటర్లు. విజయవాడ సబ్ డివిజన్లో కిలోమీటర్ 156.5 నుంచి 166 వరకు 44.88 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాయమైంది. వెలగలేరు సబ్ డివిజన్ పరిధిలో కిలోమీటర్ 166 నుంచి 176 మధ్య మొత్తం ఎత్తుకుపోయిన మట్టి 6.26 లక్షల క్యూబిక్ మీటర్లు. నైనవరం నుంచి జక్కంపూడి వరకు కిలోమీటర్ 163 నుంచి 164 వరకు 14.3 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పోయిందని అధికారిక సమాచారం. జక్కంపూడి, వేమవరం పరిధిలో కాలువకు కుడిపక్కన కిలోమీటర్ 162 నుంచి 163 మధ్యలో 5,000 క్యూబిక్ మీటర్ల మట్టికి అనుమతి తీసుకుని ఏకంగా 2.5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వేశారు. పోలవరం కాలువ మట్టి గత ప్రభుత్వంలో విపరీతంగా అక్రమంగా తవ్వకాలు జరిగినాయి. గన్నవరం, బలిపర్రు, బండారుగూడెం, తెంపల్లి, గొల్లపల్లి, మాదాలూరుగూడెం, సూరంపల్లి, నున్న, పాతపాడు, నైనవరం, వేమవరం, జక్కంపూడి, కొత్తూరు, తాడేపల్లి, వెలగలేరు ఎక్కడ మొత్తం విపరీతంగా అక్రమ మైనింగ్ జరిగింది. ఈ సమాచారం అడిగాం, సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగామండి. ఇప్పటికి 1,21,58,000 క్యూబిక్ మీటర్లు పోయిందని సమాచారం ఇచ్చారు. సుమారుగా 350 కోట్ల రూపాయలు పోలవరం మట్టి పోతే ఒక్క ఇరిగేషన్ అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మళ్ళీ ప్రస్తుతం అదే ఇరిగేషన్ అధికారులు ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు. ఇంత అవినీతి పరులైన అధికారుల మీద చర్యలు తీసుకోలేదు, అక్రమంగా తవ్వికెళ్లిన వైసీపీ నేతల మీద చర్యలు తీసుకోలేదు. వైసీపీ హయాంలో నిత్యం 100 టిప్పర్లలో పోలవరం మట్టిని దోచుకుపోతున్నారని, బారికేడ్లు, చెక్పోస్టులు పెట్టాలని 2019 నుంచి 2024 వరకు అధికారులందరికీ ఫిర్యాదులు చేసినా ఒక్కరూ పట్టించుకోలేదు. కొన్ని చోట్ల పోలవరం కాలువ కట్టను బలహీనం చేసేలా మట్టిని తవ్వేసి ఎత్తుకుపోయారు. ప్రధానంగా జక్కంపూడి పరిధిలోని కిలోమీటర్ 164 నుంచి 165 మధ్యలో కట్ట తెగే ప్రమాదం కూడా ఉందంటూ ఇప్పటికే అనేక అర్జీలు సైతం అధికారులకు పెట్టినా స్పందన లేదని సామాజిక కార్యకర్త తెలిపారు. ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు అనుచరులు తవ్వారు, వల్లభనేని వంశీ అనుచరులు గన్నవరం మొత్తం ఆళ్ళు తవ్వారు, ఇటొచ్చేసి మైలవరం నియోజకవర్గం జోగి రమేష్ అనుచరులు తవ్వారు. ఒకటి కాదండి, ఒక ఇరిగేషన్ అధికారి పనిచేయలేదు, ఒక మైనింగ్ అధికారి పనిచేయలేదు. కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాము. అప్పుడున్న ఢిల్లీరావు గారికి చెప్పాం, సబ్ కలెక్టర్ అతిథి సింగ్ గారిని కలిసాం, ఇరిగేషన్ అధికారులు చేశాం. ఒకటేంటండి, ఎన్ని కంప్లైంట్ చేసినా ఈ కంప్లైంట్లు ఇంట్లో బుట్టడైనవి కానీ ఒక్కడి మీద చర్యలు తీసుకోలేదు, ఒక మట్టి ఆపలేదు, ఒకడి మీద కేసు రాలేదు. పోలవరం మట్టి అంటే అసలుకి ఒక కట్ట మీద జక్కంపూడి, వేమవరానికి మధ్యలో కాలువ పక్కన మరో కాలువలాగా తవ్వేసాడండి. అక్కడ టర్నింగ్ ఉంటుంది, తన్నుడుగా పోసిన మట్టి ఏదైనా బాగా ఫోర్స్గా వచ్చి కట్ట ఏదైనా తెగితే ఇబ్బంది అవుద్దని కట్ట తవ్విన మట్టి అంతా తన్నుడుగా పోతే ఆ తన్నుడుగా మోసిన మట్టి 50 అడుగులు ఉండే ఎత్తుండ మట్టి తవ్వేసి మళ్ళీ కాలువలాగా ఇంకో కాలువలాగా తవ్వేశాడండి. అయినా కూడా అతని మీద చర్యలు తీసుకోలేదు. అక్కడ కనుక కట్ట దిగితే మళ్ళీ మన బొడవేరు మునిగితే విజయవాడ అటు మునిగిందో అలా మునిగిద్ది. వెళ్ళాము, మేము అధికారులు అందరూ కంప్లైంట్ చేసాం, ఏ ఒక్క అధికారి పట్టించుకోవట్లేదు. ఈ సమాచారం మొత్తం తీసుకొని మేము న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాం. అక్రమ తవ్వకాలు చేసిన వాడిని ఎవరిని వదిలే ప్రసక్తి లేకుండా ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా మేము